భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాల్లో రోజు రోజుకు పెరుగుతున్న దూరం రెండు దేశాల్లో ఉంటున్న ప్రజలు వారి బంధువులకు విషాదాన్ని మిగులుస్తోంది. వీసా గడువు పొడిగించేందుకు ప్రభుత్వాలు అంగీకరించకపోవడంతో భారమైన హృదయంతో దూరమవుతున్నారు. కాశ్మీర్లో అయిన వాళ్ళని విడిచి వెళ్లేందుకు బంధువులు పడుతున్న ఆవేదన కలలో నీరు తెప్పిస్తోంది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య వివాదాలు ఎలా ఉన్నా వాటితో ఏమాత్రం పట్టింపు లేకుండా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు సాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రాంతంలోని చాలా మంది బంధువులు పాకిస్తాన్లో నివసిస్తున్నారు. శుభకార్యాలు జరిగినప్పుడల్లా వారు భారత్ వచ్చి తమ వారితో కలిసి వేడుకల్లో పాల్గొంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని సోపార్లోనూ బంధువుల ఇంట్లో శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చిన పాకిస్తానీయులు వీసాను పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బరువెక్కిన హృదయంతో వెళ్లిపోతున్నారు. उसके बाद मेरा भाई भी फोत हुआ है, एक चाचा भी फोत हुआ है, भाई को 8 दिन हो गए हैं। तो हमने ट्राई किया लेकिन ये इनकार हो गए, ये भी और वो भी पाकिस्तान वाले इनकार हो गए कि आगे इंस्ट्रक्शन नहीं मिलेगी, इसलिए हम वापस जा रहे हैं. భారత్ పాక్ మధ్య ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు దేశాలు కొత్తగా అత్యవసర పరిస్థితి అయితే తప్ప వీసాలు ఇవ్వటం, ఉన్న వీసాలను పొడిగించేందుకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో భారత్కు వచ్చిన పాకిస్తానీయులు తమ వారిని వదలలేక వదిలి పెడుతున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడాలని కోరుతున్నారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.